హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా డేస్ తర్వాత డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఏమేమి తీసుకుంటున్నానో వీడియోలో అయితే చూసేయండి. 2 months అయిపోయింది అనుకుంటా బయటకు వెళ్ళక కూడా షాపింగ్కి. ఇంకా ఈ రోజు నేను ఎందుకు వెళ్తున్నాను అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేసి మార్నింగే వెళ్ళాము, ఎందుకంటే మళ్ళీ ఎండ కొడుతుంది అనేసి అయితే 10 తర్వాతనే వెళ్ళినాం. ఇంకా విక్కీ అయితే ఫస్ట్ డే వచ్చేసి కిందనే ఉన్నాడు. చింతల్లి గుండు తర్వాత ఇంకా వీడియోస్ అయితే చాలా వరకు అయితే తీయలేదు. ఈ రోజు అయితే ఇక షాపింగ్కి వెళ్ళి వచ్చేంత వరకు నా చింతల్లి అయితే బాగానే కోఆపరేట్ చేసింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ వాళ్ళ డాడీ అయితే విక్కీ ముందు దాచుకుంటుండు, అయినా విక్కీ అయితే కనిపెట్టలేకపోతుంది. ఈ మధ్యన అయితే బాగా ఎండలు కూడా వస్తూనే ఉన్నాయి కదా. 10 తర్వాత అయితే ఫుల్ ఎండలు, కొన్ని డేస్ ముందేమో వర్షం వచ్చింది, ఇప్పుడేమో బాగా ఎండలు అయితే వచ్చేస్తున్నాయి. అందుకే ఇంకా త్వరగా వెళ్ళేసి వద్దామనేసి అయితే నేను ఒక లిస్ట్ రాసుకున్నాను తెచ్చుకోవటానికి, కానీ అక్కడికి వెళ్ళాక అన్ని మర్చిపోయాను. మాత్రం మేము బయటకు వెళ్తున్నాం అనగానే బయటకు వచ్చేసి కూర్చుంటాడు బైక్ కాడనే, కానీ వాళ్ళ డాడీ మాత్రం నేనేం రానని దాచుకుంటాడు. వాళ్ళ డాడీ ఎక్కడున్నా కానీ కనిపెడుతూనే ఉంటుంది. అసలు ఆమె ఎంత దూరంలో ఉన్నని వాళ్ళ డాడీని చూడగానే అసలు నిద్రలో ఉన్నా కానీ నవ్వుతూనే ఉంటుంది. డాడీ డ్యూటీ నుంచి రాగానే చూసి ఎదురుగా వెళ్ళి మంచిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆయన ఎంత స్ట్రెస్తో వచ్చినా కానీ చింతలిని చూడగానే ఆ బాధ అంతా పోతుంది. ఇంకా ఆయనకి ఇక్కడికైతే వెళ్ళినాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే మా విక్కీ మాత్రం లోపలికి అస్సలు రావట్లే. ఇక మొత్తానికి అయితే లోపలికి అయితే తీసుకెళ్ళినా. ఎందుకు అసలు వాళ్ళకి బాయ్స్ నాని తీసుకో, సరిపోద్ది. మంచిగా ఉంది కానీ ఇట్లా లూజ్ అవుతుంది అట్లా. సరే మీరు ఎంతమంది ఉన్నట్టుంది. ఎల్లు వాసరే చూడు, అది కూడా బాగా 3 to 4 years ఉన్నది. ఒక 2 సార్లు అందులో అయితే అసలు ఫుల్ అల్లరి చేస్తుండు విక్కీ అయితే. ఆయన చేసింది కాక చెల్లెనితో కూడా చేపిస్తుండు అనేసి అయితే అందులో కూర్చోబెట్టి, చింతల్లికి మాత్రం ఎక్కడ దించితే అదంతా తిరగాలనిపిస్తుంది అనుకుంటా. ఇక నేనైతే వదిలిపెడతానా, అస్సలు కింద కూడా దించలేదు. ఇక్కడ మాత్రం చింతల్లికి విక్కీ కావాల్సిన డ్రెస్సెస్ మొత్తం చూస్తుండే వాళ్ళ డాడీ. తీసుకున్నా అవి పెట్టు, నేను పెడతా. ఇదేనా పెట్టుకో. చెల్లకా నీ చెల్లెకా? చెల్లెకంట తీసుకుంటారు. చిన్న తీసుకుందాం చెల్లెకి. చెల్లెకా? ఇది చెల్లెకి వేరే తీసుకుందాం. చెల్లెకి చిన్నది తీసుకుందాం. అదిగో ముక్కు గడ్డ వస్తుంది. అరవకు. అంత ఎర్లీగా వెళ్ళినా కానీ జనం మాత్రం అయితే ఫుల్గా ఉన్నారు. ఎందుకో ఈ ఎండలో రాలే అనుకో, మేము తొందరగా వెళ్తే మాకంటే ముందున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళాక అసలు చింతల్లిని విక్కీని అయితే ఫస్ట్ టైం అలా కూర్చోబెట్టడం. ఇక సామాన్లలో చింతల్లి ఏం చేస్తుందో ఆమెకే తెలుస్తలేదు. అసలు కావాల్సినవి అన్నీ అయితే తీసుకున్నాం, కానీ ఎక్కడ దించితే అన్ని కావాలంటే అలానే కూర్చోబెట్టేసినాం. ఇంటికి అయితే వచ్చేసినాం. మేము
కొన్ని తీసుకుందామని వెళ్తే మా ఆయనకు మాత్రం బిల్ అయితే ఇంకా బోల్డ్ అంత చేసేసినాయి. అయితే వెళ్ళినాము అవే తీసుకురాకోకుండా ఇవన్నీ తీసుకొని వచ్చినాం అని అయితే ఇంకా మా వారితోనైతే కొంచెం నేను డిస్కషన్ చేస్తున్నాను. మెయిన్ ఇంకా ఈ ఎండాకాలంలో పిల్లలకి డైలీ యూజ్ కావాలనేసి అయితే డ్రెస్సెస్ కోసం అయితే వెళ్ళాను. ఇంకా అవి అయితే కొన్ని తీసుకున్నాను. అక్కడ చూస్తే విక్కీకి అయితే బాగా నచ్చినాయి నాకు. ఇంకా చింతల్లికి మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక విక్కీకి కలిసిన మ్యాచింగ్ తీసుకోవాలని అనుకున్నాను కానీ కొన్ని డ్రెస్సెస్ ఒక 2-3 తీసుకొని అయితే వచ్చాను. అక్కడ మొదలు పెడితే నేను ప్రతి ఒక్క పిండి తీసుకొని వచ్చాను. ఎన్ని వీక్స్ అయిపోయిందో నేనైతే ఇంట్లో టిఫిన్స్ చేయక. మునిపైతే డైలీ చపాతి చేసేదాన్ని. ఇంకా ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చాను. 1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఇక చపాతి కోసం కూడా పిండి తీసుకొని వచ్చాను. చాలా వరకు అయితే ఇక టిఫిన్స్ బంద్ చేశాను కదా, టిఫిన్ సంబంధించినవి నేనైతే ఇక అవే తీసుకొని వచ్చాను. ఉప్మా రవ్వ అంటే అసలు చాలా మందికి ఇష్టం ఉండదు కదా, మా వారికి కూడా అంతే. అసలు ఎన్నడైనా నేను చేస్తే తినడు. అయినా కానీ ఈసారి అయితే తీసుకొని వచ్చాను, ఎలా అయినా తినిపించాలని. నా సామాన్లన్నీ నేను సర్దుకుంటున్నా, నా చింతల్ని మాత్రం ఇక ఆమె పని ఆమె చేసుకుంటూనే ఉంటుంది. ఇంకా ఇంట్లో వరకు అయితే మ్యాక్సిమం నేను కొన్ని సామాన్లే తీసుకొని వచ్చాను. ఇంకా నేను అనుకున్నవే. ఏదైనా షాప్కి వెళ్ళాలన్నా మనం ఏదైనా బయట కొనాలన్నా కానీ అది దేనికోసం వెళ్తామో మనమే అదే తీసుకురాకోకుండా ఉంటాం కదా. సో నేను కూడా అంతే మతిమరుపు అయిపోతుంది నాకైతే. చింతల్లి గురించి అయితే మీకు షేర్ చేయలే కదా. సో ఇంకా చింతల్లి కూడా 10th మంత్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు వరకు. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇప్పుడిప్పుడే కొంచెం నించుంటుంది, అంటే నడవట్లేదు కానీ కొంచెం నించుంటుంది. విక్కీ మాత్రం బర్త్డే అంతవరకు కూడా నడవలేదు. 10th మంత్ స్టార్టింగ్లోనే చింతల్లి అయితే ఇంకా నించుంది. ఈ మంత్లో నడుస్తుందా లేదో అనేది ఇంకా 9 monthsలో వ్యాక్సినేషన్ అయితే ఉంటుంది. మొన్న పోయి అడిగినప్పుడైతే వాళ్ళైతే 10 months స్టార్ట్ అయినాకనే ఇస్తా అన్నారు. ఇంకా ఈ 1 weekలో అయితే ఇంజెక్షన్ కూడా వేపిస్తాను. తల్లికి మ్యాక్సిమం నేను విక్కీ డ్రెస్సెస్ విక్కీ లాగానే ఉంచడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పుడు విక్కీ ఎలా ఉండో చింతల్లి కూడా సేమ్ అలానే ఉంటున్నారు. ఆఫ్టర్ గుండు తర్వాత కూడా మ్యాక్సిమం విక్కీ డ్రెస్లే వేస్తున్నాను. ఇంకా కొంచెం జుట్టు రాగానే ఇంకా చింతల్లికి ఆమె డ్రెస్సెస్ వేస్తాను. పని చేస్తుంటే నా చింతల్లి మాత్రం మంచిగా పని చేస్తూనే ఉంది. ఇక డిమార్ట్ నుంచి వచ్చిన డ్రెస్సులు 2 వేయించుకున్నారు. ఇదెందుకు, అదొక్కటి చాలా చెల్లది నీది. అర్రే కింద పడుతుంది నన్ను. ఎట్లయింది చెల్లె డ్రెస్ బాగుందా? చెల్లె డ్రెస్ బాగుందా? ఓబు వేసింది నాకు ఊరుకోలేదు. ఇంకా బాగుందా చెల్లె డ్రెస్? బాగుందా నీది? బాగుందా? కూర్చోండి బాగుందా? ఓలేదు బాగుంది అన్న. చెల్లెదా నీదా? ఏం చేస్తున్నావు? ఓలేదు బాగుంది డ్రెస్. నీదా చెల్లెదా? చెల్లె నిన్నే చూస్తుంది. మమ్మీ చింతల్లి నీ కార్ నీకు నీ టీషర్ట్ మీద కారు ఉంది చూడనానే, అది నీదేనా? నీదేనా చెల్లెదా? గుండమ్మా బాగుందా మరే? ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ అందరికీ.